ఇలాంటి దున్నపోతు పాలు తాగినా నేను మాత్రం దున్నపోతు అవ్వను, కానీ ఏళ్ళకి 40 లక్షలు పక్కా సంపాదిస్తా. మీకు కూడా తెలుసు అనుకుంటా. తెలీదండి. అయితే చెప్తా వినండి. హర్యానాలో ఉన్న సాధారణ దున్నపోతు కాదు, పాలు కాదు, దాని పేరుతోనే వేలు మంటుతాయి. రిపోర్ట్ ప్రకారం ఓనర్ అయితే కొడుకులాగా పెంచాడంట. ఎందుకంటే పేరు పెట్టడమే యువరాజ్ అని పెట్టాడు. అందుకే రోజుకి 12 నుంచి 20 లీటర్ ఇస్తది పాలు. ఓనర్ అయితే అస్సలు కోరుగోడు, ఇంకా చాలు. అంతేకాదు, యువరాజ్ ని ఒక సెలబ్రిటీ లాగా చూసుకున్నాడంట. తిండికి గడ్డి కాదు, ఫ్రూట్స్, మళ్ళీ స్పెషల్ ఏందో తినిపించాడు. ఇంకా రోజు ఎక్సర్సైజ్ చేపియడం, స్నానం చేపియడం. కొన్ని కాంపిటీషన్ లో ఆ నలుపుకి, ఆ ఎత్తుకి, ఆ శక్తిని చూసి జనాలకి ఇంప్రెస్ వచ్చింది. ఇంకా ఫిదా అయిపోయారు. ఆన్ ది స్పాట్ లో కొన్ని కోట్ల విలువ ఇచ్చారు. కానీ ఓనర్ ఒప్పుకోలే. ఎందుకంటే రోజు లీటర్ పాలు 300కి అమ్ముతాడు. అలా కొన్ని ఏళ్ల వరకు సక్సెస్ అయింది. ప్రపంచంలో యువరాజ్ పూర్వీకుల దున్నపోతు బాగా ఫేమస్ అయింది. అట్లా 23 ఏళ్ల తర్వాత 2025 లో 80 లక్షలతో ఓనర్ కి టాటా చెప్పింది. అందుకే అలా అన్నా.